హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్, వెల్కమ్ టు డైలీ బ్లాగ్స్. ఈ బ్లాగ్లో మీకు ఒక మంచి ప్రోడక్ట్ రివ్యూ షేర్ చేస్తాను. కిచెన్లో బాగా హెల్ప్ అవుతుంది. కిచెన్లో ఎక్కువగా ఉండే వాళ్ళకి ఈ ప్రోడక్ట్తో ఖచ్చితంగా యూజ్ ఉంటుంది. అలాగే బెడ్షీట్స్ కానీ పిల్లో కవర్స్ కానీ ఈజీగా మన ఇంట్లో ఎలా స్టిచ్ చేసుకోవచ్చు అన్నది కూడా, నేను ఎలాగ ఓన్గా డిజైన్ చేసి స్టిచ్ చేశాను అన్నది కూడా ఈజీ మెథడ్లో ఈ వీడియోలో మీకు షేర్ చేస్తానండి. సో ఇక్కడ మార్నింగే నేను బ్రేక్ఫాస్ట్ అయితే స్టార్ట్ చేసిన. అలాగే కొత్తిమీర, కరివేపాకు మార్కెట్ నుంచి తెచ్చారన్నమాట. అదంతా తుంచేసి బాక్స్లో వేసి పెట్టేస్తాను ఫ్రిడ్జ్లోని. సో ఇక్కడ ఇది ఊతప్పం అయితే వేస్తున్నాను. ఈ ఊతప్పం ఎంతమందికి తెలిసి ఈ అట్టు ఎంతమంది వేస్తారో నాకు కామెంట్ చేసి అయితే చెప్పండి. ఇలా నేను ఎగ్ వేసి ఉల్లిపాయలు, కారం జల్లి కూడా వేస్తాను అనమాట. సో మనం ఇడ్లీ పిండి ఉంటుంది కదా, ఇడ్లీ పిండి ఫ్రెష్గా అయితే ఫస్ట్ 2 days కూడా ఇడ్లీ బాగా వస్తుంది. 3rd day నుంచి పిండి ఉండిపోతుంది కాబట్టి ఆ ఇడ్లీ పిండితో ఈ అట్టు వేస్తారన్నమాట. సో దీన్ని ఎలాగైనా వేసుకోవచ్చు, ఉల్లిపాయలు, కారం అన్నీ వేసి, లేదంటే ప్లెయిన్ అయినా ఎగ్ అయినా వేసుకోవచ్చు. టేస్ట్ అయితే బాగుంటుంది. సో ఇలాగ బాక్స్లో టిష్యూ వేసి పెట్టడం వల్ల మీకు 10 days వరకు ఫ్రెష్గా ఉంటుంది. ఇలాగ విత్ మినపట్టుతో ఇలాగా పల్లీల చట్నీ, కారం చట్నీ ట్రై చేయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఆఫ్టర్నూన్ లంచ్లోకి పాలకూర పప్పు, అలానే ఆలూ ఫ్రై అయితే చేశానండి. నెక్స్ట్ ఇప్పుడు నేను చూపించబోయే ప్రోడక్ట్ అందరికీ తెలిసింది, ఇదేం తెలియని కొత్త ప్రోడక్ట్ అయితే కాదు. బట్ చాలామంది ఆర్డర్ చేస్తే ఎలా వస్తుందో, సరిగ్గా పనిచేస్తుందో లేదన్న డౌట్ అయితే ఉంటుందన్నమాట. సో కిచెన్లో రోజంతా ఉండిపోయే వాళ్ళకి, కిచెన్లోనే పని ఉన్న వాళ్ళకి ఈ ప్రోడక్ట్ చాలా హెల్ప్ అవుతుంది. ఇది వచ్చేసి చింక్ బాస్కెట్ స్ట్రైనర్ అండి. సో ఇది మనకేంటంటే చింక్లోని తుక్కులు అవి అడ్డం పడిపోతుంది. అవి క్లీన్ చేసుకోలేక వాటర్ ఉండిపోయి మనకు అలా హెడ్ఏక్ పని అయిపోతుంది అన్నమాట. సో అలాంటప్పుడు చింక్ హోల్డర్ బాగా హెల్ప్ అవుతుందండి. ఇది నేను అమెజాన్లో ఆర్డర్ చేశాను. 4.5 రేటింగ్ ఉంది. ఫ్లిప్కార్ట్, మీషోలో కన్నా అమెజాన్ రేటింగ్ బాగుందని ఆర్డర్ చేశాను అనమాట. ఇది ప్రమోషన్ వీడియో కాదు, నాకు నచ్చి నేను అది నాకు అవసరమే కదా, మీకు కూడా రివ్యూ షేర్ చేసినట్టు ఉంటుంది. హానెస్ట్ రివ్యూ షేర్ చేస్తున్నాను. దీని లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. దీని ప్రైస్ విషయానికి వచ్చేస్తే 300 అండి. సింగిల్ అయితే 150, బట్ 2 ఆర్డర్ చేయాలి ఖచ్చితంగా. 2 మినిమం క్వాంటిటీ 2 ఆర్డర్ చేయాలన్నారు. అందుకే 2 అయితే 300కి నాకు వచ్చింది అనమాట. సో ఇలాగ స్పేర్కి ఒకటి ఇస్తారు, ఒకటి పోతే ఒకటి స్టిక్కర్ లాగా అది అంటించి పెట్టడమే, ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. ఆ పార్సల్ చిన్న స్లిప్ ఇచ్చి పంపించారు. స్లిప్ లేని ఎనీ ప్రాబ్లం ఆ నెంబర్కి ఫోన్ చేసి ఇన్ కేస్ అని. బట్ అలాంటి నెంబర్స్ మనం అంతా పట్టించుకోకూడదు. ఐటమ్ బాగోకపోతే రిటర్న్ చేయడమే, అంతేనండి. సో ఇంకా నెక్స్ట్ అయితే కనుక మనం బెడ్షీట్స్ అయితే పెద్ద పెద్ద షాపుల్లో కొంటేనే బాగుంటుంది, బయట కొనవి బాగోదు. బయట తక్కువకి ఏదమైనా సరే, ఏ ఐటమ్ అయినా సరే అది బాగుండదేమో, తక్కువకి వస్తుంది కదా అన్న డౌట్ ఉంటుందండి. అలా ఎప్పుడూ ఉండదు. వాళ్ళకి ప్రైస్కి, హోల్సేల్ ప్రైస్కి, రీసేల్ ప్రైస్కి కొంతమంది అమ్ముతారు. వాళ్ళ దగ్గర క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. నేను రోడ్ సైడ్ వెళ్తున్నప్పుడు, రోడ్ సైడ్ ఆటోస్లో, వ్యాన్స్లో బెడ్షీట్స్ అమ్ముతారు కదా, వాళ్ళ దగ్గర తీసుకున్నాను. బెడ్షీట్ ఎలా ఉంటుందో ఒకసారి ట్రై చేద్దాం కదా అని చెప్పి 300కి 2 కింగ్ సైజ్ బెడ్షీట్లు వచ్చిందండి. కింగ్ సైజ్ బెడ్షీట్ అంటే 6x6 అలాంటిది 2 బెడ్షీట్స్ వచ్చినాయి అన్నమాట. ఎల్లో కలర్ ఫుల్ రన్నింగ్ వచ్చింది. సో నేను ఒకటి 6x6 బెడ్షీట్ బెడ్కు ఉంచేసి మిగిలిన బెడ్షీట్ని ఇలాగ పిల్లో కవర్స్ 4 పిల్లో కవర్స్గా స్టిచ్ చేసేస్తున్నాను అనమాట. పిల్లో కవర్స్ ఎలా అన్నది కూడా చూపిస్తాను. ఇలాగ మన దగ్గర ఏదో ఒక పిల్లో కవర్ ఉంటుంది, దాన్ని ఇలాగ డబుల్ ఫోల్డ్ అయితే వేసుకోండి. ఎల్లో కలర్ బెడ్షీట్ కదా నేను కుడుతున్నాను, అలాగా 2 ఫోల్డ్గా వేసుకొని లూజు లెంత్ ఎంత ఉందో కరెక్ట్గా అంతే పెట్టుకొని అటు ఒక 1 ఇంచ్ ఇటు ఒక 1 ఇంచ్ వదిలేసి లూజ్ అయితే మనం కట్ చేయాలి. ఇంకా లెంత్ విషయానికి వచ్చేస్తే ఎక్స్ట్రా ఒక 5 ఇంచెస్ కట్ చేసుకోండి. అంటే 2 లేయర్స్ మీద నేను వేసాను కదా, ఒక లేయర్ మాత్రమే 5 ఇంచెస్ కట్ చేయండి. కింద ఉన్న సెకండ్ లేయర్ని అలానే ఉంచేసేయండి. సో లూజ్ ఒకసారి లెంత్ కూడా నేను చూసుకుంటాను. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న 5 ఇంచెస్ లెంత్ని అలా లోపలికి ఫోల్డ్ చేసి మిషన్ మీద అటు ఇటు కుట్టేసేయాలి. బయట నుంచి కాదు, లోపల నుంచి అలా కుట్టు వేయాలండి. పిల్లో కవర్ తిరిగేసిన తర్వాత ఎలా ఉంటుందని కూడా నేను చూపిస్తున్నాను. చాలా ఈజీ. మీకు అర్థం కాకపోతే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో ఈజీగా చూపిస్తాను. ఇదిగోండి నేను చూపించిన అటు ఇటు అంచులు కుట్టేసిన తర్వాత పిల్లో కవర్కి సో ఒకసారి లూజు లెంత్ మీరు కావాలంటే చెక్ చేసుకోండి. అలా చూసుకున్న తర్వాత పైన క్లాత్ ఒక 5 ఇంచెస్ వదిలేస్తే సరిపోతుంది. ఆ 5 ఇంచెస్ దాన్ని మడత పెట్టాలన్నమాట. సో మడత పెట్టి అటు ఇటు 2 కుట్లు లైన్స్ లాగేయడమే. మీకు అర్థం కాకపోతే నేను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ క్లియర్గా అయితే చూపిస్తాను. సో చాలా ఈజీ మెథడేనండి. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి. మీ లైక్ చాలా హెల్ప్ అవుతుంది. మాకు ఫైనల్ లుక్ అయితే పిల్లో కవర్ అయితే ఫైనల్గా ఇలా అయితే ఉంది. బయట కొన్నట్టు ఉంది. ఇంకా వీటికి హుక్స్లు, థ్రెడ్స్ అని ఏమి అక్కర్లేదు, చాలా ఈజీ అన్నమాట. సో ఇంక ఈ బ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఐ హోప్ ఈ బ్లాగ్ మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.